బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మీ అందరి కోసం మంచి చికెన్ రెసిపీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానని అయితే చూపిస్తాను. సరేనా? దానికంటే ముందు ఫస్ట్ అయితే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్లు అందరికీ చాలా 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 థ్యాంక్స్. అలానే నా వీడియోస్ చూస్తూ నాకు రోజు కామెంట్ చేసే వాళ్ళకి కూడా చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ అనమాట. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా స్టైల్లో ఎలా చికెన్ చేస్తానో మీకైతే చూపిస్తాను. దానికి ఫస్ట్ మనం ఏమేమి కావాలో అది కూడా చూపిస్తాను, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం చికెన్ ఉంటుంది కదా 1 కిలో తీసుకున్నాను. అదైతే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఆ తర్వాత అయితే ఇక్కడ ఆనియన్, ఇంకా కొత్తిమీర, 2 టమాటోస్, ఇంకా దాల్చిన చెక్క, లవంగం, ఇంకా ఇదేమో పుదీనా, ఇంకా అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ ఎప్పుడైనా చికెన్లో అప్పుడే పట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అన్ని కర్రీస్లో అలానే వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. చికెన్లోకి అయితే మనం ఫస్ట్ పట్టుకున్నాం కదా అల్లం పేస్ట్, అదైతే ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసేసి ఇంకా పసుపు అయితే ఇంకా ఒక 1/2 స్పూన్ వేస్తున్నా ఫ్రెండ్స్. 1/2 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ ఏమో కారం వేసుకుంటున్నా. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లైట్గా తినే వాళ్ళైతే లైట్గా వేసుకోండి. ఇంకా 1 స్పూన్ ఏమో సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం మంచిగా. అంటే మ్యాగ్నేట్ చేసుకుంటారు కదా, అలా ఇక మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించి ఇంకా పాన్ పెట్టుకొని అదైతే హీట్ అయిపోయిన తర్వాత మనం అయితే కొంచెం అంటే చికెన్కి ఎంత అయితే అవసరమో అంత ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఏంటి మీరు డైరెక్ట్గా ఆయిల్ పోసుకుంటున్నారు అనుకుంటారు, మరి నాకు ఇలా పోస్తేనే కరెక్ట్ కొలతలు అయిపోతాయి. అంటే స్పూన్ తోటి కొంచెం కొంచెం అంటే నాకు కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. ఇలానే అంటే ఇలా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ మనం చెక్క ఇంకా లవంగాలు అయితే వేసుకుందాం. ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అన్ని ఆనియన్స్ వేసేసి ఒకసారి అయితే కలుపుకుందాం. ఆనియన్స్ అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఇది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇదైతే లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఒక 5 మినిట్స్ అట్లా. అయితే చూస్తున్నాను కదా ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే పుదీనా వేసుకుంటున్నా. పుదీనా వేసుకొని ఇంకా కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం చికెన్ కూడా యాడ్ చేస్తున్నాం. పుదీనా ఎప్పుడైనా ఫస్టే వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడేమో చికెన్ ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఇలా మొత్తం చికెన్ అయితే కలిపేసుకున్నాము. ఇంకా కలుపుకున్న తర్వాత అయితే మనం ఒక చికెన్ ఉడికేంత వరకు అంటే లైట్గా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చికెన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూస్తారు కదా మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఇందులో అయితే నేను టమాటోస్ ఉంటాయి కదా, ఫస్ట్ కట్ చేసుకున్న టమాటోస్ కూడా మొత్తం వేసుకుంటున్నా. టమాటోస్ వేసుకొని మళ్ళీ ఒక టమాటోలు కుక్ అయ్యేంత వరకు అయితే మనము చికెన్ని కుక్ చేసుకుందాం. ఇంకా మూత పెట్టేసి అయితే కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే టమాటాలు కొంచెం మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టమాటాలు మగ్గినాక అయితే నేను కొన్ని వాటర్ వేసుకున్నాను. కొన్ని వాటర్ పోసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మళ్ళీ ఉడికించాను. ఇప్పుడు ఇందులోకి అయితే మనం లాస్ట్గా కొంచెం కొత్తిమీర, అలానే ధనియాల పొడి ఉంటుంది కదా, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం లాస్ట్. ఇంకా ఇదైతే ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక 15 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి అయితే దీన్ని మళ్ళీ కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందా లేదా అయితే చూద్దాము. ఫస్ట్ అయితే లిడ్ తీసేసిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత వేడిగా ఉందో. ఇక నార్మల్గా మనం ఏ రైస్లో అయినా చపాతీలోనైనా అయితే తినేసేయచ్చు అనమాట. ఇంకా నా చికెన్ కర్రీ ఎలా ఉంది, మీరు కూడా ఇలానే చేసుకుంటారా? చికెన్ కర్రీ ఇంకా డిఫరెంట్గా చేస్తారా అనేది అయితే నాకు కామెంట్లో చేయండి. చికెన్తో మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్లో అయితే చేయండి. నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు. ఇంకా లైక్ షేర్ మాత్రం చేయండి. బాయ్ బాయ్.